అండి ఆంధ్రప్రదేశ్ ఉన్న రైతు సోదరులందరికీ ఒక మంచి గుడ్ న్యూస్. సుమారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రైతులు 13 ఏళ్ల నుంచి నిరీక్షిస్తున్న ఒక నిరీక్షణ నెరవేరింది. అదేమనగా రైతువారీ పట్టాలన్న భూములను ఇది వరకే రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి అవి రిజిస్ట్రేషన్ అవ్వక రిజిస్టర్ ఆఫీసులు 22A నిషేధ జాబితాలు నమోదై ఉన్న సర్వే నెంబర్ల తాలూకు భూములు రిజిస్ట్రేషన్ అవ్వక ఎంతో బాధపడుతూ ఉండేవారు. వారందరికీ ఉపశమనం కలిగించే విధంగా మన ప్రభుత్వం నిన్నటి రోజున ఒక స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. దీన్ని తక్షణమే అమలు చేయాలని రిజిస్ట్రేషన్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ఒక జీవోని కూడా పంపి ఉన్నారు. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ను కూడా చూస్తున్నటువంటి రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చూస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి గారు జి సాయి ప్రసాద్ గారు కూడా ఈ జీవోను అమలుపరచమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఈ ఆదేశం వల్ల సుమారు ఆంధ్రప్రదేశ్ లో రైతువారీ ఏనాం భూములు 1.36 lakhs భూములు ప్రీ హోల్డ్ గా విడుదలయ్యే అవకాశం ఉన్నదని తెలియపరుస్తున్నాము. జై హింద్. అండి ఆంధ్రప్రదేశ్ ఉన్న రైతు సోదరులందరికీ ఒక మంచి గుడ్ న్యూస్. సుమారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రైతులు 13 ఏళ్ల నుంచి నిరీక్షిస్తున్న ఒక నిరీక్షణ నెరవేరింది. అదేమనగా రైతువారీ పట్టాలన్న భూములను ఇది వరకే రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి అవి రిజిస్ట్రేషన్ అవ్వక రిజిస్టర్ ఆఫీసులు 22A నిషేధ జాబితాలు నమోదై ఉన్న సర్వే నెంబర్ల తాలూకు భూములు రిజిస్ట్రేషన్ అవ్వక ఎంతో బాధపడుతూ ఉండేవారు. వారందరికీ ఉపశమనం కలిగించే విధంగా మన ప్రభుత్వం నిన్నటి రోజున ఒక స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. దీన్ని తక్షణమే అమలు చేయాలని రిజిస్ట్రేషన్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ఒక జీవోని కూడా పంపి ఉన్నారు. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ను కూడా చూస్తున్నటువంటి రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చూస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి గారు జి సాయి ప్రసాద్ గారు కూడా ఈ జీవోను అమలుపరచమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఈ ఆదేశం వల్ల సుమారు ఆంధ్రప్రదేశ్ లో రైతువారీ ఏనాం భూములు 1.36 lakhs భూములు ప్రీ హోల్డ్ గా విడుదలయ్యే అవకాశం ఉన్నదని తెలియపరుస్తున్నాము. జై హింద్.